గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడిపందాలు కానీ ప్రోత్సహించడానికి కాదు. ఓకేగా ఈరోజు టాపిక్ వచ్చేసి 21వ తారీఖు 4వ నెల 2025 21 ఏప్రిల్ 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్, దీన్ని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట అడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన దానికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇక దాని తర్వాత నక్షత్రాలు. ఈరోజు నక్షత్రాల విషయానికి వస్తే 2 నక్షత్రాలు దొరుకుతాయి. ఫస్ట్ వచ్చేసి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం నుంచి మధ్యాహ్నం 12:47 వరకు జరుగుతుంది. ఈ టైమింగ్స్లో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలు అనేది కాకి మీద కోడి మీద గెలుస్తుంది. పింగళి అనేది కాకి మీద నెమల మీద గెలుస్తుంది. డాగ్ అనేది నెమల మీద కాకి మీద, ఈ రెండింటి మీద డాగ్ అనేది గెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం తర్వాత అంటే మధ్యాహ్నం 12:47 తర్వాత ఇక ఈరోజు మొత్తం ప్లస్ నైట్ మొత్తం కూడా శ్రావణ నక్షత్రం జరుగుతుంది. ఇక ఈ శ్రావణ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి డాగ అనేది కాకి మీద గెలుస్తుంది. శుద్ధ కోడి అనేది కాకి మీద, డాగ మీద, పింగళ మీద గెలుస్తుంది. అలాగే తెల్ల నెమలు అనేది నల్ల నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది శ్రావణ నక్షత్రం. ఈ శ్రావణ నక్షత్రం టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 12:47 తరువాత స్టార్ట్ అయ్యి ఈరోజు ప్లస్ నైట్ కూడా ఇదే నక్షత్రం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మన టీం మెంబర్స్ అందరి నుంచి ఒకే ఒక్క రిక్వెస్ట్. ఏంటంటే మన ఈ ఛానల్ కూడా చాలామందికి ఇంకా తెలియట్లేదు. మన వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్లో ఇంకా వెతికి ఫోన్లు చేసి ఇంకా మెసేజ్లు పెడతానే ఉన్నారు. ఇదేంటంటే వైటీఎం రెడ్డి అని చెప్పేసి అందరికీ తెలుసు. ఈ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో మ్యాక్సిమం ఎవరికైతే తెలీదో మీ సర్కిల్లో అందరికీ కూడా మీ సర్కిల్లో మన ఈ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. నా వైపు నుంచి ఇదొక్కటే మీకు రిక్వెస్ట్ అనమాట. ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇంకా తెలియట్లేదు. అన్ని ఛానల్ ఎత్తుకుతున్నాం కానీ మన ఛానల్ కనపట్లేదన్న అని చెప్పేసి ఇంకా చాలామంది ఫోన్లు చేయడం, మెసేజ్లు పెట్టడం కొంచెం పరేషాన్ అయిపోతున్నారు. దానివల్ల అనమాట. కంపల్సరీ ఈ చిన్న హెల్ప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక దాని తర్వాత కలర్ ఐడెంటిఫికేషన్, రంగు ఎంచుకోవడం. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటాను, రంగు ఎంచుకోవడంలో మాత్రం మీరు ఎలాంటి మిస్టేక్ చేయకూడదు. రంగు ఎంచుకోవడం వస్తేనే మనం దెబ్బలాట్లో సక్సెస్ కాగలం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ తెల్ల నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. తెల్ల నెమలకి బొంగ తెలుపు, కుసి తెలుపు, రెక్కల్లో తోకలు అన్ని చోట ఇట్టి పరిస్థితుల్లో తెలుపు అనేది చాలా అంటే చాలా బాగుండాలి. అలాంటి తెల్ల నెమళ్ళే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులకి నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, గౌడి నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, మిరపపండు డాగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలిస్తే ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేప్పటికి పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డాగలు, ఎరుపుకు మించిన కాకి డాగలు, గట్టి కాకి డాగలు, శుద్ధ డాగలు, నల్లకట్టు అబ్రాసులు, గట్టి కాకులు, కాకిడాగ పర్లాలు, అలాగే నలుపు గల డాగలు, బాగా బొంగ కుసి బొంగ నలుపు ఉంటుంది అనమాట. అలాంటి డాగలు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. ఉదయాన్నే 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ చింతపిక్కల డాగలు అనేవి చాలా బాగా పనిచేసే రంగులు అన్నమాట. ఇక్కడ మన డాగలకి ఎదర చింతపిక్కలు ఉండాలి. లైట్గా ఒకే లేదంటే 2 ఎకరాలు చిట్టు రెక్కలు కానీ తోకలు కానీ తెలుపు ఉండొచ్చు, ఎక్కువ ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు ఎక్కువ ఉండకూడదు. అలాంటివి ఈ టైమింగ్స్లో చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పిసికి బోర డాగలు, ఎర్ర పొలాలు కూడా బాగా పనిచేస్తాయి. డాగ పింగళాలు, శుద్ధ డాగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు,
కోడి రసంగులు, అలాగే గేరువాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి బాగా పశ్చిమ కలర్ కాకులు, పచ్చకాకులు, కాకి నెమళ్ళు, పచ్చకాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, 9 వన్నె కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, అలాగే నల్లకట్టు నెమలి అబ్బరాసులు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మనం చింతపిక్కల డేగలను కానీ డేగ పింగళాలను కానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుషప్కి కోడి కాకులు. ఇక్కడ కోడి కాకులు అనేవి చాలా చాలా బాగా పనిచేసే రంగులు అన్నమాట. ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే కోడి కాకులకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉండాలి. అలాంటి కోడి కాకులు అయితే ఎక్సలెంట్గా పనిచేస్తాయి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగుషప్కి కోడికాకి డేగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కోడి డేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే ఇక ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వచ్చి ఇక్కడ ఓడిపోయేటప్పటికి పిచ్చికి బోర నెమ్మలు, గౌన్ నెమ్మలు, చింతపిక్కల డేగలు, నెమ్మల పింగళాలు, పశ్చిమగల సేతువాలు, డేగ పింగళాలు, తెల్ల నెమ్మళ్ళు, తెల్ల కక్కెరలు, ఎర్ర నెమ్మళ్ళు, ఎర్ర పోలాలు ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుషప్కి నెమలి డేగలు లేదంటే ఎర్ర నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం నెమల డేగలను కానీ ఎర్ర నెమలను కానీ పెట్టుకోవాలి. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ ఒక్క ఏ కూడా తెలుపు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమలను నెమల డేగలనే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుషప్కి కాకిడేగ పర్లాలు, ఎర్ర అబ్రాసులు, శుద్ధ డేగలు, కాకి నెమ్మళ్ళు, నెమలి అబ్రాసులు, పశ్చిమగల కాకిడేగలు, పచ్చకాకి నెమళ్ళు, ఎరుపుకు మించిన కాకిడేగలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాట ఇవి. చూపులకు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి బూడిద రంగు మైలాలు, గోధుమ రంగు పింగళాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, నల్ల మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపొడి డేగలు, చింతపిక్కల డేగలు, డేగ పింగళాలు, గంధం బొట్ల సేతువాలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుషప్కి ఇక్కడ నల్ల బొట్ల సేతువాలు అనేవి చాలా అంటే చాలా బాగా పనిచేసే రంగులు. ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు అన్నమాట. నల్ల బొట్ల సేతువాలకి కాళ్ళు కూడా బ్లాక్ ఉంటే ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తాయి, డౌట్ లేకుండా. అలాంటి వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగుషప్కి సేతువాలు, అలాగే కాకి నెమల పింగళాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. కాకి నెమలు బాగా బొంగ నలుపు, కుసి నలుపు ఉండాలా, ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అలాంటి కాకి నెమల పింగళాలు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పశ్చిమగల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమలు, నెమల పింగళాలు, గౌన్ నెమల్లో, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగి డేగలు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక రాత్రి విషయానికి వెళ్దాం. ఇక నైట్ విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుషప్కి కోడి నెమల్లో. ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి చాలా చాలా బాగా పనిచేసే రంగులు. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగుషప్కి కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, పింగళా నెమళ్ళు ఇలాంటి రంగులు అన్నమాట.
ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, అన్ని రకాల కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, అన్ని రకాల కాకి చూపు అనేది ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు అనేది మాత్రం ఈ టైమ్స్లో ఉపయోగించకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి ఎర్ర పొలాలు అనేవి ఇక్కడ చాలా అంటే చాలా బాగా పనిచేసే రంగులు అన్నమాట. మనం ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు కూడా అవే ఎర్ర పొలాలు. అలాగే ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ డేగ పింగళాలు, ఎర్ర కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి నెమల్లో, శుద్ధ నెమల్లో, పశ్చిమగాల కాకులు, గట్టి కాకులు, 9 కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులను ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి కోడి కాకి డేగలు. ఇక్కడ కోడి కాకి డేగలు అనేవి చాలా చాలా బాగా పనిచేస్తాయి. కోడి కాకి డేగలు కనుక మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి అనమాట. అలాగే వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు వచ్చేటప్పటికి కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మేళాలు, కోడి మేళాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, శుద్ధ డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమలి పింగళాలు, గౌడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిసికిబోర నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.